అనుసరించి తాదాత్మ్యం పొందిన బుద్ధి మాత్రము వేరుగా ఉన్నట్టుగా తోపింపజేస్తుంది. అర్థమైందా ప్రశ్న? ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? సమస్త క్రియ లేకుండా ఉండేది, కర్తృత్వ కర్మత్వాది లేకుండా ఉండేది, ఫలశూన్యమైంది. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైన సర్వ పదార్థాలకు అంతరమే లోపల ఉండేది, బయట ఉండే తత్వం అది. ఇదన్నా అర్థమైందా? కాబట్టి అలాంటి చిదాత్మకు స్వాభావికం, అది స్వాభావికం ఉంది కాబట్టి అలాంటి చిదాత్మకు మరి ఆ చిదాత్మ ఏం కలుగుతుంది అంటే జ్ఞానము నిష్క్రియత్వంగానే ఉంటుంది కానీ వాస్తవికంగా లేదు. ఎందుకు లేదంటే ఆ ప్రత్యేగాత్మ జ్ఞానం పుట్టేదానికి పూర్వమైంది. జ్ఞానం కలిగేదానికి సాధనభూతమైన ప్రమాత్ర ప్రమాణాది భేద ప్రపంచం అంతా కూడా ఉన్నప్పటికీ జ్ఞానం కలిగిన పిదప ప్రమాత్ర ప్రమాణాది భేద ప్రపంచం నశించుతుంది. మొదలు జ్ఞానం కలిగేదానికి ముందు నేను కర్తను భోక్తను ఫలానా అని తన యందు ఆరోపించుకున్న అది ఎప్పుడైతే వాస్తవిక జ్ఞానం కలిగిందో అప్పుడు అవన్నీ కూడా ఉన్నాయా పోయినాయా? నశించిపోయినాయి. కాబట్టి ప్రత్యేగాత్మ జ్ఞానకు అనుత్పత్తి గాని సద్వితీయత్వం గాని సంభవించదు. ఎందుకంటే అది జ్ఞానస్వరూపమై ఉంది. జ్ఞానం ఒకప్పుడు ఉత్పన్నం అయ్యేది కాదు, జ్ఞాన స్వరూపమైంది. కానీ బుద్ధి యొక్క భేదం చేత అజ్ఞానం చేత అవన్నీ తన యందు ఆరోపించుకున్న కారణం చేత అప్పుడు ఏమైంది అంటే నేను వేరు అనుకున్నాడు. అందువల్ల కర్తృత్వ భోక్తృత్వాదులంతా కూడా మరి నిష్క్రియాది రూపమైన ఆత్మతత్వమందు చెప్పే అవకాశము లేదు. అందుకొరకు అంతఃకరణం యొక్క ధర్మాలే కాని అవి వాస్తవికంగా ప్రత్యేగాత్మ యొక్క ధర్మాలు కాదు. ఎందుకు అంటే అద్వితీయమై నిష్క్రియమై కారక ఫలాశూన్యమైన ఆ అద్విత తత్వానికి ధి అంటే బుద్ధి ప్రత్యేగాత్మ మాదిరిగా తోపింపబడినందువల్ల కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చినాయే కానీ వాస్తవికంగా అద్వితీయమై ఏకమై నిత్యమై సత్యమై ఉన్న ఆ తత్వమందు మాత్రం అవి లేవు అనేదాన్ని ఇప్పుడు నిరూపణ చేశారు. అందుకొరకు అద్వితీయం తదిద్ధాధి ప్రత్యేగాత్మే కర్తృత్వ భోక్తృత్వాది వ్యవహారం అంతా జరుగుతుందనే దాన్ని ఇప్పుడు గుర్తు చేసి దాన్ని ఇప్పుడు ప్రతిపాదన చేస్తుంది. యస్మాదేవం ఎందువలన ఈ రకంగా జరిగింది అంటే విపశ్చితో అపి అతః తస్యాం ఆత్మభావం వితన్వతే దవీయస్త్వింద్రియార్థేషు క్షీయతే హి ఉత్తరోత్తరం. దవీయస్త్వింద్రియార్థేషు కదా సీకభోక్తృత్వ అహంకర్తృత్వాలు దేని యందు అంతఃకరణానికి. ఆ అంతఃకరణం దానిదే కొంతమంది ఏం చేస్తున్నా అంటే ఆత్మ అని చెప్తూ ఉన్నారు. విపశ్చితో అపి అతస్తస్యాం ఆత్మభావం వితన్వతే తనకంటే భిన్నమైనప్పటికీ బుద్ధి ఆత్మ కానప్పటికీ ఆత్మభావాన్ని కొంతమంది గ్రహిస్తూ ఉన్నారు. అందువల్ల దవీయస్త్వింద్రియార్థేషు క్షీయతే ఉత్తరోత్తరం. అయితే ఇంద్రియాలయందు ఎందుకు మరి ఆత్మభావం రావడం లేదంటే అవి దూరంగా ఉన్నాయి. దగ్గరగా ఉన్న బుద్ధి యందు ఆత్మభావం వస్తుంది కానీ మరి ఇంద్రియాలు ఎక్కడున్నాయి? బుద్ధి కంటే దూరంగా ఉన్నాయి. బుద్ధి దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్న బుద్ధి అందేమో ఆత్మభావన వస్తూ ఉంది. దూరంగా ఉన్న ఇంద్రియాల యందు దవ్యత్వం అంటే దూరంగా ఉండడం. అర్థేషు క్షీయతే హి ఉత్తరోత్తరం. దాని అందు ఏదైతే ఉందో ఆత్మభావన కలగడం లేదు. బుద్ధి దగ్గరగా ఉంది, ఆత్మ దగ్గరగా ఉంది కాబట్టి నేననే భావన చిత్స్వరూపం అదృశింపబడినందువల్ల, ఎందుకు బుద్ధి అందు ప్రకాశించినందువల్ల ఆత్మ వివేకం కలిగిన పండితులను వ్యవహార కాలంలో అంతఃకరణమే ఆత్మగా భ్రమించి చెప్తూ ఉన్నారు. పండితులు అంటే ఎవరు? ఆత్మానాత్మ వివేకం విపశ్చితోపి. విపశ్చిత అంటే వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా. ఎవరు? ఆత్మాత్మ వివేకం కలిగిన పండితులు కూడా వ్యవహార కాలంలో దేన్ని ఆత్మగా చెప్తున్నారు? అంతఃకరణాన్ని ఆత్మగా చెప్తున్నారు భ్రమించినందువల్ల. దానికి అనుగుణమైన ఏంటిది? వ్యవహారమే కలిగిన వాళ్ళై ఉన్నారు. కాబట్టి విద్వాంసులకు అంతఃకరణ ముందు ఆత్మభ్రాంతి కలుగుతుంది కాబట్టి అంతఃకరణ మందే ఆత్మ చైతన్యం ప్రతిభాసిస్తుందని నిశ్చయింపవలసింది అన్నారు. ఇప్పుడు అంతఃకరణాన్ని ఆత్మగా భావించినందువల్ల చైతన్యం యొక్క ప్రతిబింబం ఎందులో పడింది అనుకోవాలా? బుద్ధి యందు లేదా అంతఃకరణ మందు ప్రతిబింబించిన కారణం చేత ఆ బుద్ధి అవచ్చినం లేదా బుద్ధిలో ప్రతిబింబించిన దాన్ని ఆత్మ ఏంటిది ఏమన్నారు? దాన్ని ఏమన్నారు?
అంతఃకరణం ఆత్మ చైతన్యమే ప్రతిబింబిస్తున్నందువల్ల నేను నాకు అనే భావము కలిగింది. కానీ బుద్ధికి దూరంగా ఉన్న ప్రాణం, ఇంద్రియాల, దేహాలంతా కూడా వినేందు చిదాత్మ ప్రతిభావం తక్కువగా ఉన్నందువల్ల దాని యందు కూడా ప్రతిభాసం ఉంది, ఇంద్రియాదుల యందు కూడా. కానీ దాని యొక్క శక్తిని తీసుకొని ప్రసరింపజేసే శక్తి వాటికి లేదు. బుద్ధి ఎందు ప్రకాశించింది, ఇంద్రియాదులందు కూడా ప్రకాశించింది. కానీ బుద్ధి ఏమో దాని యొక్క శక్తిని ప్రస్ఫురింపజేస్తుంది, ఇంద్రియాలు వగారేమో ప్రస్ఫురింప చేయడం లేదు. కాబట్టి బుద్ధి ఎందు ప్రసరింపవల్ల ఏమవుతుంది అంటే భ్రమ కలిగి దాని ఎందే ఆత్మత్వ బుద్ధి వస్తుంది. ఇంద్రియాల ముందు క్రమక్రమంగా తక్కువగా ఉన్నందువల్ల ఏమవుతుంది అంటే మరి కర్తృత్వాది వికారాలు కలగడం లేదు. దాని యందు కర్తృత్వాది వికారాలు అంతఃకరణ ముందు కలుగుతున్నాయి, కానీ ఇంద్రియాల యందు కలగడము లేదు. అందువల్ల వాస్తవికంగా చిదాత్మ ఎందు కర్తృత్వాది వికారాలు వాస్తవికంగా లేవు. వికారాలు దేని ఎందున్నాయి? బుద్ధి ఎందున్నాయే, కానీ చిదాత్మ ఎందు ఆ వికారాలు కర్తృత్వ భోక్తృత్వాది వికారాలు చిదాత్మ ఎందు లేవు. అందుకని దవీయస్థాంధ్యాతేజు క్షీయతే ఉత్తరోత్తమం. బుద్ధ్యేమో మరి దగ్గరగా ఉన్నందువల్ల ప్రతిబింబించినందువల్ల దాన్నేమో కర్తృత్వ భోక్తృత్వాదికాలు మరి కలిగి ఉన్నది. దాని యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు ఆత్మ ఎందు ప్రతిపాదింపబడుతున్నాయి. మరి ఇంద్రియాలు దూరంగా ఉన్నందువల్ల వాటి ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు కనిపించడం లేదు అని చెప్పినందువల్ల ఇంకొక పూర్వవాది ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆక్షేపణ చేస్తున్నాడు. ఏది వాక్యమేవ యథాభూతాత్తావబోధకం కథం కస్య హేతో అవిద్యోత్థాపితస్య కర్తృత్వాదే ఉపదేశ తత్వమసి వాక్యం చేత. యథార్థ జ్ఞానం కలిగింది కదా, తత్వమసి మహావాక్యము వాస్తవార్థాన్ని బోధిస్తుంది కదా, బోధిస్తుందా లేదా? మరి బోధించినట్టయితే ఏ కారణం వల్ల అజ్ఞానం చేత సంపాదించిన కర్తృత్వాది వికారం యొక్క ఉపదేశం వినబడుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే పోగొట్టిందో మరి అవిద్య చేత కల్పింపబడిన నేను కర్తను, నేను భక్తును వగైరా వగైరా వినబడకూడదు కదా. వినబడుతుందా, పోతుందా? తత్వమసి మహావాక్యం చేత యథార్థ జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత కర్తృత్వ భోక్తృత్వాదంతా కూడా వినబడకూడదు. కర్తృత్వ భోక్తృత్వ అహంకారాదంతా కూడా అజ్ఞాన కారణం చేత కదా ఇప్పుడు కలిగినాయి అని చెప్పావు. మరి ఆ తత్వమసి మహావాక్యం చేత ఎప్పుడైతే యథార్థ జ్ఞానం కలిగిందో అప్పుడు మరి అజ్ఞానం చేత సంపాదింపబడిన, అజ్ఞానం చేత వ్యవహరింపబడే కర్తృత్వాది వికారాల యొక్క మరి ఉపదేశం నువ్వే కర్తవు భోక్తవు అనేది అంటున్నారు, నేను కర్తను భోక్తను కూడా అంటున్నారు. మరి ఈ యొక్క వ్యవహారం ఎలా కలుగుతుంది అనేది ప్రశ్న కదా. తత్వమసి మహావాక్యమే తత్వం యొక్క ఆత్మ యొక్క నిత్య నిర్వికారమైన పదార్థాన్ని బోధించినప్పుడు మరి కర్త, బోద్ధ, మరి జ్ఞాత. కర్త అంటే చేసేవాడు, బోద్ధ అంటే తెలుసుకునేవాడు అనే ఈ పిప్పలాదం సాద్వత్తి ఏంటిది, పిప్పలం సాద్వత్తి అనశ్చన్న అభిచాకశీతి కటశ్రుతి ముండకశృతిలో కూడా ఉంది. ద్వాసుపర్ణ సయుజ సకాయ సమాన వృక్షం పరిసస్వజాతి ఏకస్విప్లమత్తి తదనశ్నన్ను అభిచాకశీతి అని కఠోపనిషత్తులో రెండు బంగారు రెక్కలిగిన పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించింది, ఒకటో అనుభవిస్తుంది, ఒకటేమో అనుభవించకుండా చూస్తుంది అనే వాక్యం కూడా కనిపిస్తుంది కదా. మరి మహావాక్యం చేత ఎప్పుడైతే ఏకత్వ జ్ఞానం కలిగిందో మరి ఇవన్నీ ఎందుకు వినిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు శృతే చెప్పింది కదా అని ఎవరు? పూర్వపక్షి యొక్క అభిప్రాయము. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాది సంసార ధర్మాలంతా కూడా మరి ఎందుకు బోధించింది? శృతే బోధించింది కదా, దీన్ని బోధించేదానికి కారణం ఏంటి అని పూర్వపక్షం అడిగినందువల్ల ఇత్యుక్తే ప్రతివిధీయతే. ఆ విధంగా అడిగినప్పుడు దాని గురించి చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? భ్రాంతి ప్రసిద్ధ్య అనోద్యార్థం తత్వం భ్రాంతి బాధయ అయం న ఇత్యుపదేశ్యేత తథైవం తత్వమిత్యపి. భ్రాంతి చేత ప్రసిద్ధమైన అర్థాన్ని దాన్ని అనువదించి ఇది కాదు అని బాధించుట చేతనే ఆ వస్తువు యొక్క యథార్థం ఎట్లయితే ఉపదేశింపబడుతుందో అట్లాగే తత్వమసి మహావాక్యం కూడా ఉపదింపబడుతుంది అని. భ్రాంతి చేత కలిగిన వస్తువును ఆ భ్రాంతి చేత కలిగిన వస్తువు ద్వారానే పోగొట్టాలి. ఏదంటారే ముళ్ళు చేత ముళ్ళు తీస్తారంటారే, అట్లాగే భ్రాంతి ప్రసిద్ధ అనోద్య, భ్రాంతి చేత పరిసిద్ధమైన వస్తువును చెప్పే
తత్వం భ్రాంతి బాధయ, మళ్ళీ ఆ వస్తువుని చేతనే ఆ భ్రాంతిని పోగొట్టలు ఎట్లాగో అట్లాగే ఇక్కడ కూడా వాక్యం ద్వారా తత్వమసి మహావాక్యం ద్వారానే ఆ భ్రాంతిని కూడా పోగొట్టాలి. ఎట్లాగా? ఈ లోకంలో ఎట్లాగైతే పురుషోవ స్థానుర్వ, ఇది భ్రాంతి కదా, అది పురుషుడా లేదా స్థానువా అనే భ్రాంతి కలిగింది. అది చూసినప్పుడు పురుషుడే అనే భ్రాంతి నందు కలిగి ఉన్నాడు కదా వాడు, ఇది పురుషుడే అని భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతిని పోగొట్టాలంటే ఏం చేయాలా? నువ్వు ఇప్పటిదాకా ఎవరినైతే పురుషుడుగా భావించావో వాడు పురుషుడు కాదు స్థానువు అని చెప్పవలసి ఉంటుంది కదా. పురుషుడే అనే భావన కలిగింది అనుకోండి, నువ్వు ఇప్పటిదాకా పురుషుడే అని దేనైతే భావించావో అది స్థానువు గాని పురుషుడు కాదు అన్నప్పుడు 2 సార్లు పురుషుడు వచ్చిందా లేదా? నువ్వు దేనైతే పురుషుడుగా భావించావో అది స్థానువే కాని పురుషుడు కాదు. అట్లాగే ఈ లోకంలో కూడా స్థానువే అని వాస్తవ స్వరూపము అప్పుడు బోధించాలి లేదా? పురుషుడు కాదంటే అర్థం ఏంటిది? స్థానువు కాని పురుషుడు కాదంటే అర్థం ఏమైనప్పుడు స్థానువే అని వాస్తవికంగా జ్ఞానం కలిగిందా లేదా? అట్లాగే మరి ఆ విధంగా ఏంటంటే వేదాంత వాక్యం ఏం చేసినాయి? అనాది భ్రాంతి చేత సిద్ధమైన కర్తృత్వాది సంసార ధర్మంలో అనాది అజ్ఞానం చేత సిద్ధమైంది కదా, నేను కర్తను, నేను భోక్తను, నేను ఫలానా ఫలానా ధర్మాలన్నీ కూడా మరి దాన్ని చెప్పి అవి కాదు, నేను కర్తను భోక్తను అనుకునే ఆ జీవుడు ఆత్మే కాని జీవుడు కాదు అని బోధించరాదు. ఇప్పుడు నువ్వు పురుషునిగా భావించిన స్థానువే కాని పురుషుడుగా ఎట్లాగన్నావో అట్లాగే నేను కర్తను భోక్తను ఫలానా ఫలానా అనుకున్న జీవుడు ఆత్మ గాని జీవుడు కాదు అనేదాన్ని బోధించాలవద్దా? బ్రహ్మజ్ఞాని పురుషుని భావించిన దాన్ని పురుషుడు కాదు అని ఎట్లాగైతే అన్నాడో, స్థానం అని ఎట్లాగ నిర్ధారణ చేశారో, కర్తృత్వ భోక్తృత్వం కలిగిన దాన్ని ఆత్మే కాని కర్తృత్వ భోక్తృత్వం కలిగింది కాదు అని ఇప్పుడు బోధించాలి. అంటే భ్రాంతి జ్ఞానం చేతనే తొలగించాలి అనే దాన్ని ఇక్కడ సిద్ధం చేశారు. కాబట్టి అనాది భ్రాంతి సిద్ధం లేనిది ఏంటి? కర్తృత్వాది సంసార ధర్మాలు కర్త భోక్త ఇత్యాది వాక్యం చేత చెప్పి నా ఇత్యాది వాక్యాల చేత నిషేధించి అది నువ్వు కాదని తత్వమసి అనే దాని చేత మళ్ళీ ఏకత్వాన్ని బోధించాలి. మరి కర్తృత్వ భోక్తృత్వాలు దానితో వచ్చేసినాయి అజ్ఞానం చేత కదా వచ్చినాయి. మళ్ళీ అది నువ్వు కాదు ఫలానా అని బోధించేదాని కొరకు చెప్పబడిందే కానీ కర్తృత్వ భోక్తృత్వాలు వాస్తవంగా ఆత్మకు విధింపబడి లేవు అనేదాన్ని దీని ద్వారా మేము చెప్తున్నాం. కాబట్టి ఇమమర్థం దృష్టాంతేన బుద్ధ ఆరోపయతి, ఇప్పుడు చెప్పిన దాన్నే ఆ అర్థాన్ని బుద్ధి అందు ఆరోపిస్తున్నాడు. ఎలా ఆరోపిస్తున్నాడు అంటే స్థానరితీవ ఉక్తిర్న నుబుద్ధిం నిరస్యతి వ్యనువాదాత్తదైవోక్తిర్భ్రాంతిం పుంసో నబాధతే. స్థానువు అనే వచము మాటి మాటి చెప్పినందువల్ల పురుషుడనే బుద్ధి పోతుందా? స్థాను అన్నందువల్ల పురుషుడనే బుద్ధి పోదు. స్థాను అని దేన్ని అంటున్నాడు ఎవరికి తెలుసు? నువ్వు దేన్నైతే పురుషునిగా భావించావు అది స్థానం అంటేనేమో వారికి అజ్ఞానం కలుగుతుంది. కానీ ఊరికే స్థాను అంటే వారికి అభ్రమం పోతుందా? నువ్వు దేన్నైతే పురుషునిగా భావించావు స్థానం అంటే పోతుంది. కానీ ఊరికే స్థాను అంటే వీడేమో పిచ్చోడు అనుకుంటారు. వాడేమో భయపడుతున్నాడు దాన్ని చూసి పురుషుడని. కానీ వాడిని విడదీసి చెప్పాలా వద్దా? నువ్వు ఇంతవరకు ఏదైతే పురుషునిగా భావించావో అది స్థాను గాని పురుషుడు కాదు అనాల. అట్లా అనకుండా ఊరికి స్థాను అంటే వాడికి ఆ బ్రహ్మజ్ఞానం పోతుందా? పోయే అవకాశము లేదు. అందుకని స్థానోక్తిర్న నృబుద్ధిం నిరస్యతి. స్థానం అన్నందువల్ల పురుష బుద్ధిని అక్కడ పోగొట్టదు. నృబుద్ధి అంటే ఏంటిది? పురుష బుద్ధిని పోగొట్టదు. మరి ఎందుకు? వ్యనువాద తదైవోక్తిర్ భ్రాంతి పుంస, అది అనువాదమైందే కానీ అజ్ఞానాన్ని పోగొట్టే పురుష బుద్ధిని పోగొట్టే జ్ఞానము కాలేదు. ఉన్నదాన్ని నువ్వు ఉన్నట్టుగా అన్నావు కానీ దాన్ని పురుష బుద్ధిని స్థానం అంటే ఇంకో దాన్ని ఉంటావు, దాన్ని అన్నావు లాభం అది ఎట్లా అనుకుంటాడు? అందువల్లనే ఎట్లా అయితే పోదు అట్లాగే తత్పదార్థాన్ని మాత్రమే చెప్పినట్టయితే పురుషుని యొక్క భ్రాంతి పోదు. తత్ అన్నారు అనుకోండి, తమ ఉచ్చరించకుండా తత్ అంటే వాడి భ్రాంతి పోతుందా? పోదు. స్థాను అన్నప్పుడు ఎట్లాగైతే వాడు పురుష బుద్ధి పోలేదో భ్రాంతి పోలేదో అట్లాగే తత్ అంటే వారికి భ్రాంతి పోతుందా? అజ్ఞానం పోతుందా? తత్వం అన్నప్పుడు పోతుంది. కానీ
పురుషుడు కాదు స్థానం అంటే వాడికి ఎట్లయితే అజ్ఞానం పోయిందో, కేవలం స్థానం అంటే ఎట్లయితే అజ్ఞానం పోలేదో, అట్లాగే కేవలం తత్ అంటే పోయేది కాదు, తత్వం అంటే మాత్రమే పోతుంది. కాబట్టి తత్పదార్థం మాత్రము చెప్పినట్టయితే పురుషుని యొక్క భ్రాంతి ఎట్లాగైతే పోదో, స్థానం మాత్రం చెప్పినంత మాత్రం చేత అక్కడ ఎట్లయితే భ్రాంతి పోదో, ఇక్కడ కూడా కేవలం తత్ పదార్థాన్ని ఉచ్చరించినందువల్ల భ్రాంతి పోయే అవకాశము లేదు. అందుకొరకే తత్వమసి వాక్యము అవసరమయ్యి ఉంది. అందువల్ల చిదాత్మందు కలిగిన కర్తృత్వం అది భ్రాంతి పోవాలి అంటే కేవలం చిదాత్మ స్వరూపాన్ని బోధించినందువల్ల అది తదసి అంటే పోయేది కాదు. తదస్ అంటే అదయ్యి ఉన్నావు, అదయ్యి ఉన్నావంటే తదస్ అంటే అదయ్యి ఉన్నావు. ఆ బ్రహ్మవైతివి అంటే ఆ విధంగా పోయే అవకాశం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పోదు. తత్వం అసి అంటే మాత్రము అదే నీవై ఉన్నావనే బోధిస్తుంది. కాబట్టి అప్పుడు భ్రాంతి పోయే అవకాశము ఉంటుంది. సరే, ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. త్వంపదార్థం ఏంటిది? కర్తృత్వ సంసార ధర్మాలు కలిగి ఉంది. అట్లాగే త్వంపదార్థము కర్తృత్వాది శూన్యమైన తత్పదార్థ స్వరూపము ఏలాగా ప్రతిపాదింపబడుతుంది అని ఒకవేళ ప్రశ్న వేస్తామేమో. త్వంపదార్థం ఏంటిది? సంసారాది ధర్మాలు కలిగింది. అది తత్పదార్థం ఎట్లా అవుతుంది? అయ్యేదానికి అవకాశము లేదు అని ఒకవేళ అంటావేమో. దాన్ని ఇప్పుడు చెప్పవలసి ఉంది. యస్మాత్ శ్రోత్ర ప్రసిద్ధానవాద్యేవ త్వమితి పదం తస్మాద్ ఉద్దిశ్యమానస్థత్వాదు దుఃఖిత్వాదే రవివక్షితత్వమేవ విధీయమానత్వే సతి విరోధ ప్రసంగో నతు విధీయమానానుద్యమానయోరితి. దాని గురించి ఉత్తరం చెప్తూ ఉన్నాడు. ఏమని? శ్రోతలకు త్వం అనే పదము ప్రసిద్ధమైన అర్థాన్ని, ప్రసిద్ధమైన అంటే త్వం అంటే అర్థమేమి? నీవంటే దుఃఖిత్వం మొదలగునవన్నీ కూడా కలిగిన వాడివి అని విషయాన్ని ఎట్లయితే బోధిస్తుంది. యస్మాత్ శ్రోత్ర ప్రసిద్ధానువాద్యేవ త్వమితి పదం తస్మాత్ ఉద్దిశ్యమానస్థత్వాదు దుఃఖిత్వాదేవ అవివక్షితత్వమేవ. త్వం అనే పదానికి దుఃఖిత్వము వగైర మొదలగినవన్నీ కూడా అనువాదక వాక్యమందు ఉన్నందువలన అది వివక్షితం కాదు. ఎందుకంటే వివక్షించింది ఏంటిది? దుఃఖిత్వ రహితమైన తత్వాన్ని మనం ఇక్కడ వివక్షలో పెట్టుకున్నాం. విధింపబడేది ఏంటిది? తత్. దేన్ని విధిస్తున్నారు వాక్యం ద్వారా? దాన్ని. అంటే అది అంటే దుఃఖరహితమైన తత్వాన్ని విధింపబడుతుంది. ఇప్పుడు విధింపబడే వస్తువు ఒకటి, విధీయమానం ఒకటి. దీని యందు దీన్ని మనం విధిస్తున్నాం. అంటే త్వం నందు తత్ను విధిస్తున్నాము. త్వం ఏంటిది? దుఃఖిత్వాదులను కలిగి ఉన్నదాన్ని మనం ఇప్పుడు విధించడం లేదు. దుఃఖరహితమైన తత్వాన్ని అది అని మనము అక్కడ విధానం చేస్తున్నామంటే దాన్ని మనం దానికంటే భిన్నం కాదనే దాన్ని అన్వయం చేస్తున్నాం. విధీయమానత్వే సతి విరోధ ప్రసంగోనతు విధీయమానానుద్యమానయోరితే. దుఃఖిత్వం మొదలైనవి అనువాదక వాక్యం ఉన్నందువల్ల వివక్షితము కాదు. విధింపబడుట కలిగి ఉన్న ఎడల విరోధం ప్రసక్తమగును. అంటే దుఃఖిత్వాదులు ఏదైతే కలిగి ఉందో విధీయమానాన్ని దీనికి సంబంధించింది దానికి సంబంధించింది మనం వివక్ష లేదు. ఎందుకు? మేము విధింపబడేది ఏంటిది అంటే విరోధము లేకుండా వచ్చే విధింపబడేదానికి దానికి దీనికి విరోధము లేదు. ఎట్లాగా అంటే త్వంపదమందు తత్పదాన్ని మనం విధిస్తున్నాం. అంతే కదా? ఇంతవరకు అర్థమైందా? త్వంపదమందు తత్పదాన్ని అంటే త్వంపద లక్ష్యార్థమందు తత్పద లక్ష్యార్థాన్ని విధిస్తున్నాం. విధించడం అంటే ఆపాదించడము. ఆపాదించడం అంటే అదొక రకమైన అర్థం వస్తుంది అనుకోండి. అదే నీవు అది అనే దాని యందు త్వంపదమందు తత్పదార్థాన్ని విధిస్తున్నందువల్ల ఎప్పుడు కూడా విధింపబడేదానికంటే దేని ఎందైతే విధిస్తున్నామో అది దుర్బలమై ఉంటుంది. వాడికంటే నీవు తక్కువ అన్నప్పుడు ఎవరిప్పుడు ఎక్కువయ్యారు? విధింపబడేవాడు ఎక్కువయ్యాడు. మరి అదే నీవు అన్నప్పుడు అది నీ యందు విధింపబడినందువల్ల ఈ దుఃఖిత్వాదులంతా కూడా దానికి సంబంధించవు.
తప్పుకొని పోతాయి. అందువల్ల విధానము దీనికి విరోధము కాదు. అందువల్ల విధించబడే పదానికంటే కూడా దుర్బలమైంది కావున తత్పద ప్రతిపాదితమైన కర్తృత్వ దుఃఖిత్వాది జీవస్వభావం బాధింపబడుతున్నాయి. తత్పదానికి ఏమున్నాయి? దుఃఖిత్వ కర్తృత్వాదులు లేవు. త్వంపదానికి దుఃఖిత్వ కర్తృత్వాదులు ఉన్నాయి. మరి అది నీవు అన్నప్పుడు దానిలో ఏ గుణాలున్నాయో దీనికి అవే వస్తాయి గాని మళ్ళీ అవి అలాగే ఉంటాయనే విధానము లేదు. కర్తృత్వ భోక్తృత్వాదులు దుఃఖిత్వాదులు త్వంపదంలో ఉన్నాయి, తత్పదంలో లేవు. తత్పద యొక్క లక్ష్యార్థాన్ని త్వంపదమందు మనము ఆరోపం వేరవుతుంది, విధానం చేస్తున్నాం. ఆపాదించినందువల్ల ఆ దుఃఖిత్వాదులు విరోధం అవుతాయా అంటే విరోధం కాదు, అవి నిరసింపబడతాయి, అవి తీసివేయబడతాయి. కాబట్టి ఎందుకు తీసివేయబడతానంటే ఆపాదింపబడిన వస్తువుకు దుర్బలమైపోతుంది కాబట్టి అది సబలమైపోతుంది. సబలమైన పదార్థము దుర్బలమైన పదార్థంలో ఉన్న గుణాలను విరోధించలేవు, అది నశించిపోతాయే గాని దాన్ని విరోధించలేవు. అందుకొరకే ఇక్కడ ఉద్దిశ్యమానస్తత్వ దుఃఖిత్వాదేవ అవివక్షత్వమేవ విధీయమానత్తే సతి విరోధ ప్రసంగో నతు విధీయమానానుద్యమానాయోరితి. విధీయమానత్వము విరోధం కలుగుతుందే కాని అనువాదము కలగదు అనే విషయాన్ని, అంటే ఇక్కడ ఏం చెప్తున్నటువంటి రెండు పదాల యొక్క ఏం పదాలు? తత్వత్వం రెండు పదాల యొక్క అర్థములు విధించినట్టయితే సబలం అవుతాయి గాని దాన్ని మాత్రం విధించినట్టయితే అక్కడ సబలం కాదు, ఒకటి దుర్బలం అవుతుంది. ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి, వేరుగా చెప్పినందువల్ల బలం ఉంటుంది, ఒకటిగా చెప్పినందు బలం ఉండదు. ఎట్లాగా గుర్రము గాడిద కుక్క అన్నాం అనుకోండి, అవి ఒకదానికొకటి విధింపడం లేదు, దేని బలం దానికే ఉంది, పదానికి అర్థము దానికే ఉంది, దానికి ఒకదానికి విరోధము లేదు. కుక్కే గుర్రము గుర్రమే కుక్క అన్నప్పుడు మాత్రం విరోధం వస్తుంది, అవునా కదా? ఎందుకంటే ఆ పదానికి అర్థం వేరు, ఈ పదానికి అర్థము వేరు. అందువల్ల అక్కడ విరోధం వస్తుందే కానీ అదే నీవే అది అన్నప్పుడు త్వమేదో అదే తత్పదార్థము, తతేదో అదే త్వపదార్థం అన్నప్పుడు అప్పుడు ఏది దుర్బలమైంది? త్వపదార్థం దుర్బలమైనందువల్ల దానిలో ఉండే దుఃఖత్వ కర్తృత్వాదులంతా కూడా ఉన్నాయా నశించిపోయినాయి అనే దాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అందువల్ల ఉద్దిశ్యమానస్తత్వ దుఃఖిత్వాదే అవిక్షత్వమేవ, దానిలో తత్ యొక్క తత్వాన్ని ఉద్దేశంగా ఆపాదించినందువల్ల దుఃఖాదులంతా కూడా వివక్షితమై లేదు. దుఃఖాదులకు భిన్నమైన చైతన్యం మాత్రం వివక్షితమై విధీయమానత్వే సతి విరోధ ప్రసంగానతో విధీయమాన అనుద్యం, దాన్ని అనువాదం చేసినందువల్ల విరోధం రాదు. దీని దాని అందు విరోధం ఉంది, ఒకదాని గుణం ఇంకో దాని అందు ఆపాదన చేస్తే మనకు విరోధం వస్తుంది గాని రెండు ఒకటి అని చెప్పినందువల్ల విరోధము రాలేదు. ఎట్లా ఇప్పుడు మనం అనుకున్నాము, గుర్రము కుక్క ఇంకోటి అనుకున్నాము, కుక్కే గుర్రము గుర్రమే కుక్క అంటే అక్కడ మనకు విరోధం వచ్చింది. ఎందుకంటే కుక్క శబ్దం చేత ప్రతిపాదింపబడే వస్తువు వేరు, గుర్రం చేత ప్రతిపాదింపబడే వస్తువు వేరు కాబట్టి అక్కడ భిన్న గుణాలు కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా భిన్న గుణాలు ఉన్నాయంటే మీకు భిన్న గుణాలు మేము చూడడం లేదు, చైతన్యాన్ని మాత్రం ఈ చైతన్యం ఆ చైతన్యం ఒకటేనే అనువాదం చేస్తున్నాం, దాని విధేయమానం ఏమీ లేదు అనేదాన్ని గుర్తు చేశారు. అందుకొరకు ఇక్కడ విరోధం లేనందువల్ల సబలులకే విరోధం గాని దుర్బలులకు విరోధము ఇద్దరు ఒకే బలం కలిగిన వాళ్ళు ఉంటే విరోధం వస్తుంది కానీ ఒకడు దుర్బలుడు ఒకడు బలం కలిగిన వాడు అయితే విరోధం వస్తుంది. అక్కడ మనకెందుకులే అని పోతా ఉంటాడు. వాడు బలవంతుడే వీడు బలవంతుడే అనుకో, నువ్వెంత వస్తుంది. కాబట్టి ఇప్పుడు తత్పదం కింద త్వంపదం ఏమైంది? దుర్బలమైనందువల్ల విరోధము. ఎందుకు దుర్బలమైంది అంటే దానిలో ఉన్న దుఃఖిత్వాదంతా కూడా పోగొట్టుకున్నాడు, అప్పుడేమైంది? తద్రూపానే అయింది. అందుకొరకు ఇక్కడ అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడ, స్వప్రదాయోరి పదయోరి విరోధాంశ ఆశంక. ఏ పదానికి ఆ పదం యొక్క అర్థము ప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే విరోధం వస్తుంది గాని సామాన్య లింగితత్వాత్తయోర్న విపర్యయే. ఆ పదాలకి జాతి చేతగా గాని స్వప్రధానములకు పదాలకు విరోధం ఉంది అని. స్వప్రధానం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా
గౌరు అశ్వ తన పదానానికి అర్థము ప్రధానంగా ఉంది. అశ్వ అనే పదానికి అర్థము ప్రధానంగా ఉంది. శునక అనే పదానికి అర్థం ఉంది. గజ అనే పదానికి అర్థము ప్రధానంగా ఉంది. ఒకదానికి భిన్న భిన్నంగా ఉంది. ఒకదాని అర్థం ఇంకోటి అయ్యే అవకాశము అక్కడే విరోధం వస్తుంది. కానీ రెండు పదాలకు ఒకటే అర్థమైనప్పుడు అక్కడ విరోధము రాదు. ప్రధానము అక్కడ ప్రధానం ఏంటిది? దుఃఖిత్వాదులు ప్రధానం కాదు, చైతన్యం ప్రధానం. ఇక్కడ చైతన్యం ప్రధానం కాబట్టి ఒకదాని ఒకటి అంటే అది అనువాదమైంది కానీ విధీయమానము కాలేదు. అందువల్ల ఇక్కడ విరోధం వచ్చే అవకాశము లేదు. మరి విరోధం ఎక్కడ వస్తుంది? స్వప్రధాన ప్రధానయోరి పదయోరు విరోధాశంక. తన యొక్క పదానికి వేరే వేరే అర్థం ప్రధానంగా కలిగినప్పుడు మాత్రమే విరోధం వస్తుంది. కానీ సామాన్య లింగతత్వాత్తయోర్న విపర్యయే, సామాన్యమైన అర్థం వచ్చినట్టయితే మాత్రము అక్కడ విరోధము లేదు. రెండు సామాన్యమైన అర్థం కలిగి ఉన్నాయి చైతన్యం అనే అర్థాన్ని, కాబట్టి ఇక్కడ విరోధం వచ్చే అవకాశము లేదు అని చెప్పి దీన్ని శ్లోకం ద్వారా చెప్తూ అనాలింగిత సామాన్యౌ న జిహాసితవాదినౌ వ్యుత్థితౌ తత్వమౌ తస్మాత్ అన్యోన్యాభినమీక్షణౌ. తత్వం అనే రెండు పదాలు రెండును తన యొక్క వాచ్యార్థం వలన బహిర్గతములై పరిత్యజించినందువల్ల ఏంటిది? అనాలింగిత సామాన్యౌ జిహాసితవాదినౌ. జిహాసం అంటే వదిలిపెట్టడం. ఏంటి? తత్పదము త్వంపదము ఈ రెండు కూడా వాటి యొక్క వాచ్యార్థాన్ని వదిలిపెట్టినాయి. త్వంపద వాచ్యార్థం ఏంటిది? కర్తృత్వాది కలిగిన తత్వం. తత్పద వాచ్యార్థం ఏంటిది? సర్వవ్యాపక సర్వాంతర్యామిత్వాది విశ్లేషణాలు కలిగినాయి. ఈ రెండు విశ్లేషణాలు కలిగినాయి. ఈ రెండింటిని కూడా పరిశీలించిన తర్వాత ఏం వస్తువు ఉంటుంది మనకి అంటే తమ వృత్తి నిమిత్తమైన వాచ్యార్థములు కలవి ఉన్నవి. ఆ కారణం వల్లనే పరస్పరము అపేక్ష కలవిగా ఉన్నవి అని తత్వసేన మహావాక్యమందు తత్వత్వం ఈ రెండు పదాల యొక్క ప్రవృత్తి నిమిత్తములు ఏంటిది? బ్రహ్మత్వము, జీవత్వము. ఇవి రెండేంటిది? వాచ్యార్థం. బ్రహ్మత్వం ఒకటి తత్తులో ఉంది, జీవత్వం త్వంలో ఉంది. వాచ్యార్థంలా లక్ష్యార్థంలా వాచ్యార్థాలు. వీటిని వదిలిపెట్టిన తర్వాత ఏముంటుంది? విరోధం ఉంటుందా ఏమైనా? ఎందుకంటే లక్ష్యార్థంలో విరోధం లేదు, వాచ్యార్థంలో విరోధం ఉంటే వాచ్యార్థాన్ని వదిలిపెట్టాం మేము. లక్ష్యార్థం ఏంటిది? తత్పదంలో త్వంపదంలో చైతన్యం మాత్రం లక్ష్యార్థం ఉంది కాబట్టి పరస్పర విరోధములు కావు. అందువల్లనే వాచ్యార్థం పరీక్షించినందువల్ల ఏం కారణం అని అడుగుతావేమో. వచ్చితో తత్వమో తస్మాత్ అన్యోన్యాది సమీక్షణౌ. ఆ తత్వ అనే పదాలకు ప్రతిపాదింపవలసిన అఖండ అద్వితీయ అపరోక్ష సచ్చిదురు స్వరూపమైన విరుద్ధమైన పరిచ్ఛిన్నత్వ సద్వితీయత్వ పరోక్షత్వాదులు. పరిచ్ఛిన్నత్వము ద్వితీయత్వము పరోక్షత్వాదులు. పరోక్షత్వమేమో తత్పదార్థమందు, ద్వితీయత్వము పరిచ్ఛిన్నత్వము తమ పదార్థముందు. ఇవి విరోధంగా ఉన్న వాటిని మాత్రం మేము తీసినందువల్ల మరి అఖండార్థ బోధ కలుగుతుంది అని తస్మాత్ అన్యోన్య అభిసమీక్షణౌ. అన్యోన్యం అంటే రెండిటి యందు ఏవైతే విరుద్ధ ధర్మాలు కలిగి ఉన్నాయో వాటిని తీసివేసినందువల్ల, వాటిని తొలగించినందువల్ల, వాటిని లక్ష్యం చేయనందువల్ల మిగిలేది ఏదైతే ఉందో అదే మా వాక్యార్థానికి లక్ష్యము అని చెప్పేదాన్ని. లక్షణ భావమే. మరి లక్ష్యం వేరుంది, లక్షణం వేరుగా ఉంది. లక్షణాన్ని వదిలిపెట్టాము, లక్ష్యాన్ని మాత్రం పెంచుకున్నాం. కాబట్టి వాచ్యార్థంలో ఉండి దాన్ని తొలగించాం. దేని తొలగించాము? ఒకదాని నుంచి ఇంకొకటి తొలగించిన కారణం చేత ఏమైంది? కనుక లక్షణ అవిరుద్ధమైన చిన్మాత్రాంశం మాత్రము ప్రతిపాదించేది. విరుద్ధాంశాన్ని తీసేశాము. విరుద్ధాంశం తీసేసినందువల్ల ఏంటి? చిన్మాత్ర మాత్రం మనకు అవగాహనకు వచ్చింది. చైతన్యం మాత్రము అవగాహనకు వచ్చినందువల్ల అక్కడ విరుద్ధమేమి కాదు అనే దాన్ని ఇక్కడ నిరూపణ చేశారు. అందుకొరకు ఎక్కడ అనాలింగిత సామాన్యౌ న జిహాసితవాదినౌ తవ అజినౌ